వేంగి చాళుక్యుల పరిపాలనాంశాల గురించి అప్పటి పుస్తకాలు, అప్పటి శాసనాలు మనకి తేట తెల్లం చేస్తాయి. వీళ్ళు ఎలా పరిపాలన చేశారు, వేంగి చాళుక్యులు ఏంటి అన్న విషయాలు. ఈ నేపథ్యంలో అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం అనేది వేంగి చాళుక్యుల 18 మంది మంత్రిమండలి గురించి చెప్తుంది. 18 మంది మంత్రిమండలి గురించి చెప్తుంది. మొదటి అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం, మొదటి అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం వేంగి చాళుక్యులకు చెందిన 18 మంది మంత్రిమండలి బృందం గురించి చెబుతుంది. నోట్ చేసుకోవాలి కళ్యాణి, అమ్మ నోట్ చేసుకోరా. ఈ 18 మంది మంత్రిమండలి బృందాన్ని అష్టాదశ తీర్థులు అని అంటారు. అష్టాదశ తీర్థులు అని అంటారు. ఈ 18 మంది మంత్రిమండలి బృందాన్ని అష్టాదశ తీర్థులు అంటారు. ఇక్కడ బోర్డు మీద రాశాను చూడండి. వేంగి చాళుక్యులు పరిపాలన అంశాల్లో 7, 18, 72, 36 ఇవి కొలతలు కాదు. ఇవి ఏంటయ్యా అంటే వేంగి చాళుక్యులు ఎంచుకున్న పరిపాలనా అంశాలకు సంబంధించిన నెంబర్లు, పరిపాలనా అంశాలకు సంబంధించిన నెంబర్లు. వీటిలో 7, 18, 72, 36. 7 ఏంటి? 7 ఏంటంటే సప్తాంగాలు. ఈ సప్తాంగాలు ఫాలో అవ్వడం అనేది ఇప్పుడుది కాదుగా. మౌర్యుల పీరియడ్ నుంచి శాతవాహనులు గ్రహించారు. శాతవాహనుల తర్వాత ఆంధ్రాని ఏలిన అనేక రాజవంశాల వాళ్ళు సప్తాంగాలను ఫాలో అయ్యారు. కాబట్టి 7 సప్తాంగాలు అంటే రాజు, రాజ్యం, మంత్రి, సేనాని, కోట, ఖజానా, మిత్రులు వీటన్నిటినీ కలిపి సప్తాంగాలు అంటారు. రాజు, రాజ్యం, మంత్రి, సేనాని, కోట, ఖజానా, మిత్రులు. శత్రువులు ఒక రాజ్యానికి ఎటు ఉంటారు, మిత్రుల్ని సంపాదించుకోవడం కష్టం. కాబట్టి మిత్రులు మొత్తం 7 సప్తాంగాలు అంటారు. వేంగి చాళుక్యులు కూడా సప్తాంగాలు అనే సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడుగా, రాజ్యం ఉందిగా, వేంగి చాళుక్యులకి మంత్రిమండలి ఉందిగా, అష్టాదశ తీర్థులు, అందులో మంత్రి ఉంటాడుగా, రాజు, రాజ్యం, మంత్రి, సేనాని ఉంటాడుగా. 24 గంటలు వీళ్ళు అమ్మ కడుపులు మాడ యుద్ధాలు. వేంగి చాళుక్యుల కాలంలో యుద్ధాలు ఒక పక్క, సాహిత్యం ఒక పక్క, రెండు కూడా సమానంగా నడిచినాయి. అభివృద్ధి సంక్షేమం ఎలా నడుస్తున్నాయి అని చెప్పుకుంటారో అలాగే ఇక్కడ కూడా ఒక పక్కేమో ఏమంటాం యుద్ధాలు కూడా బీభత్సం, మరో పక్కేమో అద్భుతమైన పరిపాలన. ఈ రెండు సమానంగా నడిచాయి వేంగి చాళుక్యుల కాలంలో.